హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 23 సండే. కానీ ట్రేడర్స్, నేను 21 తారీఖు ఫ్రైడే నాడు ఒక ట్రేడ్ తీసుకున్నా. ఆ రోజు నైట్ నేను వీడియో రికార్డ్ చేసిన, అన్ఎక్స్పెక్టెడ్లీ రికార్డింగ్ మధ్యలో స్టాప్ అయిపోయింది. సో ఇక ఆ రోజు వదిలిపెట్టిన. దాని తర్వాత నెక్స్ట్ డే నాడు కాంటాక్ట్ నోట్ వస్తుంది. కాంటాక్ట్ నోట్ వచ్చినాక ఎందుకంటే కోటక్ నియోలో చేస్తాను ఫస్ట్ ట్రేడ్. సో కాంటాక్ట్ నోట్ వచ్చినాక బ్రోకరేజ్ ఛార్జెస్ అవి ఇవి అన్ని డిస్కస్ చేద్దామని ఆ రోజు డిలే అయిపోయింది. అండ్ రికార్డు కూడా కాలేదు. ఇవాళ చేస్తున్న వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నేను ఆ రోజు సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేసిన ట్రేడర్స్. ఓకే, సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేసిన. ఒకసారి మీకు ఇక్కడ చూడండి, డీటెయిల్స్ కనిపిస్తాయి. 11:45 ఓకే, ఒక పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్న పుట్టు. ఓకే, దాన్ని మధ్యలో ఒకటి ఆఫ్ చేసిన, ఇంకొకటి లాస్ట్ వరకు బుక్ చేసిన. మీకు స్క్రీన్ మీద ఒక వీడియో ఫ్లాష్ అవుతూ ఉంటుంది ట్రేడర్స్. ఓకే, మీకు స్క్రీన్ మీద ఒక వీడియో ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఏంటంటే ఇది ఆర్డర్స్ ఏంటి ఏమిటి అని మొత్తం చెప్పిన. ఓకే, ఆర్డర్స్ రికార్డింగ్ చేసిన, ఎందుకంటే మీకు ట్రేడ్ తీసుకున్నా లేదో ఉండాలి, అంటే తెలియాలి కదా ఎంత ప్రాఫిట్ చేసినా ఏందని. ఓకే, వీడియో రికార్డ్ అయింది అనుకుంటున్నా. చలో వస్తే ట్రేడర్స్, ఆ రోజు లాజిక్ ఏంటి దాన్ని ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఆ రోజు లాజిక్ ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ అయింది. దాని తర్వాత ఒక రేంజ్ క్రియేట్ చేసింది, ఫస్ట్ 1 అవర్ రేంజ్. దాని తర్వాత బ్రేక్ అయింది. బ్రేక్ అయినాక సింపుల్ గా నాకేం కనిపిస్తుంది అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో నేను సెల్ సైడ్ ఉండాలి. అండ్ 1 అవర్ ని కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఓన్లీ సెల్ సైడ్ మాత్రమే ప్లాన్ చేయాలి అని తెలిసింది. దాంతో పాటు ట్రేడర్స్ నాకు ఇక్కడ మల్టిపల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి డిస్కషన్ చేస్తా. 11:45 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్, ఎగ్జాక్ట్ లెవెల్లో నేను ఈసారి ట్రేడ్ తీసుకున్నా. ప్రాపర్ ఎంట్రీ అంటే ప్రాపర్ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నా ఫస్ట్ టైం, అంటే చాలా రోజుల తర్వాత. కానీ ఒక ఎగ్జిట్ అనేది కొంచెం ఎర్లీ చేసిన, ఇంకొక ఎగ్జిట్ ప్రాపర్ గానే తీసిన. ఓకే, 50 క్వాంటిటీ ఉంటాయి నిఫ్టీ, అంటే 25 లాటు, కానీ నాకు 50 అలవాటు అయింది కాబట్టి 15లో వచ్చేస్తానా. ఒక 25 క్వాంటిటీ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొంచెం ఫాస్ట్ గానే బుక్ చేసిన, ఈ లెవెల్ టచ్ అయిందని. దాని తర్వాత కొంచెం ఇక్కడ వరకు గుంజిన్లే. ఓకే, అది పక్కా పెట్టండి. ఫస్ట్ లాజిక్ తెలుసుకున్నాం. ఇక్కడే ఎంట్రీ తీసుకోవడానికి గల కారణాలు: మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సెకండ్ రీజన్ వచ్చేసి టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే ట్రేడర్స్ 38 లెవెల్ దగ్గర ఉంది. ఓకే, దాంతో పాటు ఏమవుతుందంటే ట్రేడర్స్, ఇక్కడ చూడండి, మీరు కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో డిమాండ్ జోను, ఓకే, అది కూడా ట్రాప్ చేసి లైక్ బయ్యర్స్ ని పిలిచి, రిట్రేస్ లో కూడా బయ్యర్స్ ని పిలిచి పైకి పోవాలని అందరినీ బై సైడ్ ట్రాప్ చేస్తాను. నేను సెల్ సైడ్ కూర్చున్నా, సింపుల్. అండ్ దాంతో పాటు ఇంకొక రీజన్ ఏంటంటే, ఇలా కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ట్రేడర్స్, అది కూడా ట్రాప్ లెక్కనే చూపెట్టింది. ట్రెండ్ లైన్ 2 టచెస్ గీస్తే ఇగో ఎగ్జాక్ట్ గా బయింగ్ అంటే బ్రేక్అవుట్ చేసి గ్రీన్ క్యాండల్ కూడా క్లోజ్ అయింది. సో ఇక్కడ అందరు బై చేస్తారు, కానీ నేను ఆ టైంలో సెల్ చేస్తాను. ఇన్ని రీజన్స్ తోని కొంచెం ప్రాపర్ గానే ఎంట్రీ తీసుకున్నా. కానీ ఒక లైక్ ఈ మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసి 40 నిమిషాలు టైం పాస్ చేసడం వల్ల నా కాన్ఫిడెన్స్ డిక్రీజ్ అయిపోయింది. నా కాన్ఫిడెన్స్ డిక్రీజ్ అయిపోయేసరికి మార్కెట్ కొంచెం మూమెంట్ ఎక్కువ ఇస్తలేదు. ఇక్కడ వరకు నాకు ఒక 900 సంథింగ్ చూపిస్తుంది ప్రాఫిట్. 900 చూపిస్తుంది కదా అని ఒక లాట్ ని బుక్ చేసిన. 4-5 నిమిషాలలోనే మంచి షార్ప్ మూమెంట్. యాక్చువల్గా అయితే నాది ఈ క్యాండల్లో ఒక లాట్ బుక్ కావాలి, దాని తర్వాత కొంచెం ట్రయల్ చేయాలి. కానీ కొంచెం ఎర్లీగానే చేసిన. ఇది నా మిస్టేక్ ఈ ట్రేడ్ లో, కానీ ప్రాపర్ ఎంట్రీ చూడండి. ఇంకా బ్రోకరేజ్ విషయానికి వస్తే కోటక్ నియో ఓపెన్ చేసింది ఎందుకంటే, మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి. నా ప్రీవియస్ వీడియోలో లాస్ట్ 3 మినిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రీవియస్ 2023 ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం 5,700 సంథింగ్ ప్రాఫిట్ చేసిన 10,000కి. లైక్ 10K క్యాపిటల్ మీద 5,700 ప్రాఫిట్ చేస్తే 5,700కి 5,700 బ్రోకరేజ్ తీసుకున్నాడు. ఓకే, 5,700 రూపాయలు బ్రోకరేజ్ పోయినాయి. అంటే ఇది నా ఎర్నింగ్ మనీయే, కానీ బ్రోకరేజ్ పోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక బ్రోకరేజ్ కోటక్ నియోకు కొంచెం షిఫ్ట్ అయినా. చూద్దాం కోటక్ నియోలో ఎలా ఉంటుందా అని ఒకసారి షిఫ్ట్ అయినా. ఇక్కడ మీకు ఆర్డర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. 11:45కు నేను ఎంట్రీ తీసుకున్నా, ఒకటి 38కి, ఒకటి 53కి ఎగ్జిట్ చేసిన. మొత్తం 50 క్వాంటిటీ, 25 పార్సెల్ బుకింగ్. ఓకే,
ఒకవేళ సేమ్ నేను 5 years లో చేస్తే మాత్రం నాకు ఇక్కడే 60 రూపాయలు బ్రోకరేజ్ పడు ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంది. అంటే మొత్తం టోటల్ కలిపి 90, ఒక 100 రూపాయల వరకు నాకు బ్రోకరేజ్ వాడు, ఎస్టీటీ జిఎస్టీ అన్ని కలిపి. కానీ ఇక్కడ వస్తే ఏమైందంటే చూడండి, నాకు 1660 రూపాయలు ప్రాఫిట్ తీసిన, అందులోకి వెళ్ళి ఎస్టీటీ 6 రూపాయల 91 పైసలు, జిఎస్టీ 1.24, ఐజిఎస్టీ ఓకే, ఎస్టీటీ 5 రూపాయలు, ఈ ట్రాన్సాక్షన్ ఛార్జ్ 6 రూపాయలు, మొత్తం కలిపి ట్రేడర్స్ 14 రూపాయలు 15 రూపాయలు. అంటే నాకు ఒక 60-70 రూపాయలు సేఫ్ అయినట్టేగా ట్రేడర్స్. ఓకే, చూద్దాం, ఇలానే చూద్దాం ఏమవుతుందో ఇంకా ముందు ముందు. ఇప్పుడు నాకు ఈ 60 రూపాయలు 70 రూపాయలు సేఫ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ 2-3 ట్రేడ్స్ కూడా ఇలానే పోయినాయి అనుకో ట్రేడర్స్, ప్రాఫిట్ లాస్ అది ఏదైనా కానీ ఒక 200-300 అయితే మళ్ళీ నా ఎస్ఎల్ పాయింట్ ఒక ఫ్రీ ఎస్ఎల్ అయినట్టే కదా ట్రేడర్స్. సో ఆ విధంగా నేను కోటక్ నియోలో ఓపెన్ చేసిన, ఏమైందో చూద్దాం. కానీ ఫస్ట్ ట్రేడ్ మంచి మంచి ప్రాఫిట్ తీసిన, అంటే చాలా రోజులకు ట్రేడ్ తీసుకున్నా, అది మీకు వీడియో వస్తూనే ఉంటాయి చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ట్రేడర్స్.